కల్వకుంట్ల కవిత. బతుకమ్మని ఇతర దేశాల్లో జరుపుకునేలా పండగ స్థాయిని పెంచిన ఘనత తెలంగాణ ఉద్యమంలో మహిళా లోకాన్ని ముందుకు నడుపుతూ తాను భాగంగా సమిధలా పోరాడింది. పార్లమెంట్లో తెలంగాణ అభివృద్ధి కోసం గళం విప్పిన నాయకురాలు. భాష ఏదైనా తండ్రిలానే వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే డేరింగ్ ఉమెన్. What happened in 1990? Sir, governance is a continuous process, sir, whether it's a Congress government or the BJP government. తెలంగాణ యాస, భాష, కట్టు, బొట్టు అన్నీ కలగలిపితే కనిపించే పేరు కల్వకుంట్ల కవిత. ఇది కనిపించే ఒక కోణం. కవిత రెండో కోణం లిక్కర్ రాణి అని చెరగని ముద్ర. తండ్రి కేసీఆర్ కూడా చెరపలేని బ్రాండ్ మార్క్ లిక్కర్ రాణి. మగవాడు తాగి చెడితే అనేది పాత సామెత, ఆడది తాగకుండానే చెడింది అనేది కొత్త సామెత అని కవిత జీవితాన్ని చూసి తెలుసుకోవచ్చు. ఢిల్లీ పీఠం కదిలింది అంటే ఆమె చేసిన దందా అలాంటిది. డబ్బు మత్తుతో చేసిన మందు కుంభకోణం. ఆమె జీవితం కూడా తండ్రి లైఫ్ లాగే చాలా కాంట్రవర్షియల్ డ్రామాని తలపిస్తుంది. కవిత గారి రాజకీయ ప్రస్థానం చూస్తే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో 2004లో కవిత అమెరికా నుండి తెలంగాణకు వచ్చారు. 2006లో ఆమె నల్గొండ జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అక్కడి పేద పిల్లలకు ఉచిత విద్యను అందించి స్థానిక ప్రజలకు ఎంతో సహకరించారు. 2009లో కొన్ని తెలుగు చలనచిత్రాలు తెలంగాణ భాష మరియు సాంస్కృతిక అవహేళనకు గురవుతున్నాయని 2010లో అదుర్సు సినిమా తెలంగాణలో విడుదలైనప్పుడు వ్యతిరేకించి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. అదుర్సు సినిమాలో నిర్మాణ వర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నందున ఆ సినిమా విడుదల అడ్డుకొని వార్తలకెక్కింది. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ 2006లో తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి తన తండ్రి తెలంగాణ ప్రజలు చేసే పోరాటాన్ని గమనించిన తర్వాత అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో తన తండ్రి కేసీఆర్ను గెలిపించుకోవడానికి ప్రచారంలోకి దిగారు. ఆంధ్ర నాయకుల కుట్రలను ప్రజలకు తెలియజేస్తున్న ఆమె తీరు, ప్రజలతో మెలిగే ఆమె సంప్రదాయం, ఒక సాధారణ వ్యక్తిలా ఉండే ఆమె వ్యక్తిత్వం ప్రజలకు చేరువ చేసింది. తర్వాత ఉద్యమ సమయంలో ఒక మహిళగా తెలంగాణ ఆడపడుచులకు పోరాటంలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చింది. దీంతో మహిళా నాయకురాలు కవిత ఉద్యమ పోరాటం చేసింది. ఇక సీమాంధ్ర పాలనలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, సాహిత్యం ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతో 2008 జూన్ 6న తెలంగాణ జాగృతి స్థాపించింది. ఇక శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల కోటను పరిరక్షించాలంటూ కవిత తొలి పోరాటం చేసింది. దీంతో దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కోటిలింగాల కోటను అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించింది. తెలంగాణ ఆడబిడ్డలను ఏకం చేయడానికి 2008 అక్టోబర్లో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో తొలిసారిగా కవిత బతుకమ్మ ఉత్సవాలు జరిపారు. అలాగే ప్రభుత్వ ప్రోత్సాహం లేక బాధపడుతున్న నిరుద్యోగులకు జాగృతి తరపున మార్కెటింగ్, పలు ప్రైవేట్ కంపెనీల సహకారంతో యువతకు దారి చూపించారు కవిత. ఒకవైపు జాగృతి తరపున తెలంగాణ సంప్రదాయాలను కాపాడుతూనే మరోవైపు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశారు. ప్రజలకు వ్యతిరేకంగా సిద్దిపేటలో కవిత లక్షల మంది పైచిలుకుగా ప్రజలతో ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదం వినిపించినప్పుడు బిడ్డగా తండ్రికి ఏమవుతుందోననే ఆందోళన చెందిన కోట్లాది ప్రజల కోసం తండ్రి చేస్తున్న పోరాటానికి అండగా నిలిచారు. జాగృతి ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె, రైల్ రోకో, వంటావార్పు అనేక ధర్నాలు చేయటంలో కవిత కీలక పాత్ర పోషించారు. ఇక బతుకమ్మ పండుగను 2010 అక్టోబర్లో బోధన్ పరిధిలోని కందుకుర్తి గ్రామంలో కవిత దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఎంపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ పూర్తి చేశారు. గత కొన్నేళ్లుగా మూతపడ్డ నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించారు. ఇలా నిజామాబాద్ అభివృద్ధి కోసం కవిత తన వంతు కృషి చేశారు. రాష్ట్ర పండుగైన బతుకమ్మ పలు దేశాల్లో చాటి చెప్పారు. బతుకమ్మ పండుగ వస్తే 10 రోజుల పాటు జిల్లాలో పర్యటనలు చేస్తూ సంస్కృతి సారథ్యం చేశారు ఆమె. ఇక కవిత గారి జీవిత నేపథ్యం చూస్తే 1978 మార్చి 13న కరీంనగర్ జిల్లా చింతమడక గ్రామంలో జన్మించింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, శోభా దంపతులకు రెండో సంతానంగా మహాలక్ష్మి పుట్టిందని అందరూ ఆనందపడ్డారు. కవిత విద్యాభ్యాసం సిద్దిపేటలో మొదటి తరగతి, ఆ తర్వాత 3వ తరగతి వరకు అమ్మమ్మ వాళ్ల ఊర్లో జరిగింది. ఇక 3వ తరగతి తర్వాత చదువంతా హైదరాబాద్లోనే కొనసాగింది. స్టాన్లీ గర్ల్స్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివిన కవిత ప్రతిభ గల విద్యార్థిగా పేరు తెచ్చుకుంది. ఇంటర్మీడియట్ ఎంపీసీలో గౌతమి గర్ల్స్ కాలేజీలో పూర్తి చేశారు.
విజ్ఞాన జ్యోతి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత చదువుల కోసం అమెరికా వెళ్లి 2001లో అమెరికన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పొందింది. చదువు పూర్తయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేసింది. ఇక 2003లో కల్వకుంట్ల కవితకు దేవరపల్లి అనిల్తో వివాహం జరిగింది. ఆయన మెకానికల్ ఇంజనీర్. తర్వాత కవిత అమెరికా వెళ్ళింది. ఇక కవిత దంపతులకు ఆదిత్య, ఆర్య అనే 2 కుమారులున్నారు. ఆమె సోదరుడు కల్వకుంట్ల తారక రామారావు. లిక్కర్ రాణిగా మరకలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సామాన్యుడి పార్టీగా సచ్చీలతకు మారుపేరుగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల ఖర్చు కోసం కోట్ల రూపాయల పార్టీ ఫండ్ వచ్చేలా చేసుకున్న పర్మనెంట్ ఏర్పాటే ఈ స్కామ్కు మూలం. అతి తక్కువ పెట్టుబడితో కళ్ళు చెదిరే లాభాలు కనిపిస్తాయి. జనం ఎక్కువ మందు తాగితే వాళ్లకు అంత ఎక్కువ లాభాలు వచ్చేలా వేసిన స్కెచ్ ఇది. ఢిల్లీలో ఏటా 4 నుంచి 5,000 కోట్ల రూపాయల విలువైన మద్యం వ్యాపారం జరుగుతున్నదని అంచనా. ప్రభుత్వం తమకు కావలసిన ఈ కంపెనీలో సౌత్కు వాటాలున్నాయని, ఆ సౌత్ గ్రూప్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కవిత గారు కీలకంగా ఉన్నారని పేర్కొంది. మొత్తం మీద ఒక మాజీ సీఎం కూతురుగా, ఒక మాజీ ఎంపీగా గొప్ప చదువుని అభ్యసించిన ఏ లాభం మాయని మచ్చని మూటగట్టుకుంది.